లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం పేరు అంటే రాజన్న ఉర్దూ కథ యూట్యూబ్ ఛానల్ కూడా వస్తాయి. ఛానల్ మా ఛానల్ ఉంటుంది. ఈ కథ కూడా వస్తుంది అలా. గోవింద మహారాజు పోసినందుకు ముచ్చలు 6 మంది కంచెలి గోవిందరాజుకు నౌకరం చేస్తా మహారాజు ఎప్పుడు నౌకరం చేస్తా బాబా సుభద్రి ఏందో అన్నంత పని చేసిడు. మళ్ళీ నాతో ఏమెక్కారు ఆనాడు ఎంత ఎక్కరా గుంజిగాడు. మళ్ళీ ఎవరిని విస్తాడో మేము తాడు తప్ప ఏంది నాకు నౌకరం వచ్చింది కాదా మొగలి నౌకరం వస్తే పిల్లలు సంబరపడుతుంది. నీకు ఏలాంటి పడికి ఇచ్చినట్టు నీకు చదివే తక్కారా అదే నీకు నౌకరు ఎవడు ఇచ్చాడు చదివేందుకురా చదివిందే 3 ఇట్లేడు సార్ ఫెయిల్ అయితే. అదో ఒక 3 7 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు దొరకలేదని నాకు ఇచ్చిన నౌకరి కర్రాముడు ముఖ్యమంత్రి ద్వారా నేను నౌకరీ పోతాను. ఇన్ని రోజులు ఎక్కడికి నువ్వు నౌకరీ చెప్తాను, నీకు అంటి పెడతాను, నువ్వు బట్టలు పెడతా, నీకు అన్నాడు. నువ్వు వస్తావు తప్ప నేను తీసుకొని నేను పోతా. నేను తీసుకొని పోతే అయితే ఓ రూమ్ కిరాయి తీసుకోవాలి. ఇంటి ఓనర్ ఉంటాడు, ఇంటి ఓనర్ తోటి మాట్లాడతా. ఆయన రూమ్ కిరాయి ఎక్కిస్తాడు. ఆ కిరాయి ఇంట్లో మనం ఉంటామా? ఏది వరంగా ఇంటి ఓనరు మన మీదనే ఆయన కింద. ఆ ఇంటి ఓనరు చెంబు పట్టుకొని 4 గంటలకు బయటికి పోతాడు. బయటికి పోయినా ఆయన చెంబు పట్టుకొని అటు పోయాక నువ్వు లేస్తావు. లేచి ఆకిట్ల కచ్చి తాకి వస్తాను. ఆకి వస్తాడుగా ఆయన ముంత కాలు చెప్తాడు. కాలు చేసి ఎనుకో మరి వస్తాడు. ఆయన చెప్పుల తప్పుడు విని నువ్వు పిడారు నిలబడతావు. ఆయన ఆడు సత్తాడు. ఇంటి ఓనర్ వస్తాడు, ఇంటి ఓనర్ వస్తా బాయిలు మనకైతే ఇంటి ఓనర్ వస్తే మా సంవత్సరాలు కానీ ఒక్క మాట బామ్మ సుభద్ర ఈ రోజుల బట్టి ఏ వారం నేను ఎలా తీసిన పోతుంది గుర్తి ఏం గుర్తి నీ చేతులు ఎందుకు పెడతాను? తాను చేతుల గుర్తి నీ చేతిలో పెట్టా. ఎందుకని నాకు అర్థ రాజ్యం, నా చెల్లెకి అర్థ రాజ్యం. ఇన్ని రోజుల బట్టి ఎట్లా రాజ్యం వెళ్ళిన్నో నా చెల్లెకి అట్లా రాజ్యం వెళ్ళాలి. నేను ఎట్లా రాజ్యం వెళ్ళిన్నో నా బావ వీరితే రాదు రాజ్యం వెళ్ళాలి. నా చెల్లె దానం తనడు దానం మంచి పెట్టాలి. నాకు అర్ధరాజ్యం, నా చెల్లెకి అర్ధరాజ్యం. అంటే నాకేమి లేదా ఎవరు నీకెవరు ఎందుకు చెప్తా ఇట్లా పాటి మీద ఉన్నది 80 ఎకరాల జమీన్. 80 ఎకరాలు అందరికి తెలిసిండే. పాటి మీద ఉన్నది 80 ఎకరాల జమీన్ మనకు ఉన్నది. ఆ జమీన్ కానీ నువ్వు పాలరోళ్ళని తీసుకొని పోయి పంటలు పండించి ఆ పంటలు పండించినాక దిరిసి అమ్ముతావు కదా, డబ్బు వస్తుంది కదా. ఆ డబ్బు తీసుకొచ్చి మా చెల్లె పోయాను చూసినావో లోకమా బాగా మాట్లాడుతుంది కదా. అదో మంచిగా టుకుటుగా కూర్చుండి మంచిగా ఉయ్యాలు ఊరుతాడట, దానం చెప్తాడు, ధర్మం చెప్తాడట. ఆ ఇరుగాడు రాజ్యం వేస్తాడట. నేను అటు పాలూరుని పట్టుకొని బాయికాడు పట్టుకొని పోమానే పాలను పట్టుకొని పోమ్మా. పాలూరు పట్టుకో పాలను తీసుకొని పోమ్మా. ఎప్పుడు పట్టుకొని పోమ్మా. అదే అంట నేను కట్టి అంటాను పట్టుకోపో ఎత్తాను కానీ అవి తీసుకొని పో. ఇది అనడంటే మీ చెల్లె 5 ఎకరున్నా నా దగ్గర రావాలి, 10 ఎకరున్నా నా దగ్గర రావాలి. మీ చెల్లె నా కళ్ళ కలుగుతుంది, దీన్ని నా చెల్లె కళ్ళ కలుగుతుంది అని చెప్తా అనుకున్నాడు గోవింద మహారాజు. పాలన పట్టుకొని పని చేస్తావు కదా. 5 ఎకరున్నా మా చెల్లె నడుకో, 10 ఎకరున్నా మా చెల్లె నడుకో. డబ్బా నీకు అవసరం ఉండి బొట్టుకో పౌడర్కు అవసరం ఉండి 50 అడుకుంటావు కదా. 50 ఎక్కువ డబ్బా 30 ఖర్చు అయినాయి అనుకో, 20 మిగిలినాయి అనుకో. ఆడబిడ్డ దుర్గా మనకు 20 రూపాయలు మిగిలినాయి అని మళ్ళీ మా చెల్లె ఎక్కాను. ఆయన 20 కూడా అన్న ఉండే పాలూరు అడుగుతాడు. పాలూరు అక్కడ నిన్నెందుకు అడుగుతాడు? మా చెల్లె అడగడా? నిన్నెందుకు అడుగుతాడా? పని చేయబడుతుంది. మా చెల్లె ఎత్తే మా చెల్లె ఎక్కుతుంది. 5 ఎకర్రా మా చెల్లి అడుకో, 10 ఎకర్రా మా చెల్లి అడుకో. అంతేనా? చెల్లె దుర్గా బాబా చూసేనా నాతో నుండి ఎత్తారన్నా బావా, నాతో నుండి నేను ఎత్తుతా బాబా, నాతో నేను ఎత్తారన్నా. నాకు అర్ధరాజ్యం, నీకు అర్ధరాజ్యం అన్నా.
నేను నౌకరికి పోతాను. ఎందుకంటే మీ కాళ్ళు కడిగి కన్నదాల పోతే నా నౌకరు వచ్చింది. ఇది నా చెల్లె అదృష్టం, నా పిల్ల అదృష్టం కాదు. వాడు చెల్లి అదృష్టం అట. నా అదృష్టం నీ అదృష్టం ఏమున్నది? దీన్ని లేదు నువ్వు చచ్చిన నాకు నౌకరి. ఇవాళ నా చెల్లె కాళ్ళు కడిగి కన్నదార పోసినందుకు నాకు నౌకరు వచ్చింది. ఇది నా చెల్లె అదృష్టం. మా తండ్రి వెళ్ళిన రాజ్యం నువ్వు వేరు, ఈ కాడికి వెళ్ళిన రాజ్యం వెళ్ళి ప్రజలు కాపాడినా. నువ్వు రాజ్యం వేరు, మంచి పేరు కానీ చెడు పేరు లేదు అని చెప్పిండు. చెల్లె దుర్గమ్మని ఏగిలెత్తే నువ్వు దానం దానం అంటే దానం మంచి పెట్టాలి. అచ్చగాడ వచ్చినా బుద్ధగాడ వచ్చినా అర్ధం చచ్చినా పరదేశం వచ్చినా దానం దానం అంటే దానం మంచి పెట్టు. అవ్వయ్య పేరు నిలబెట్టాను కొడుకులు బిడ్డలు. వీళ్ళేం పొలగలరా, గంట మధ్యలో కడుపులో గింత చెడు పొలగని ఎట్లా వచ్చిరని అయ్యవ పేరు అమ్మిన వాడు కొడుకు కాదు, అయ్యవ పేరు అమ్మిన వాళ్ళ బిడ్డలు కాదు. మనం అవ్వయ్య పేరు నువ్వు నిలబెట్టాలి. దానం దానం అంటే నువ్వు దానం మంచి పెట్టు చెల్లెలా అన్నడు కానా గోవింద మనం చెల్లె చెప్పాను, మన చెల్లె చెప్పాను. అప్పటికిప్పటికైనా అన్నారు ఆడబిడ్డ దీవెన కావాలి, అర్తివార దీవెన కావాలి అన్నారు. నా చెల్లె దీవించి పంపేది నేను పేరు కన్నా నాకు మనసు నిమ్మనం అనుకున్నాడు గోవిందమారా. అయ్యయ్యో నా చెల్లె మా బావ కాళ్ళలో కర్రీ ఉండి అనుకున్నాను, ముఖం కూడా కర్రీ కర్రీ ఉండి కాళ్ళ ఉంటాయి. బాలకాలు అప్పుడు దివనర్తి వెళ్ళినప్పుడు అమ్మవారి దుర్గమణి అన్న క్షేమంగా పోయి లాభంగా తిరిగిరా అన్నయ్య. అయ్యో మీ బావకాలు నొక్కిన మీ శిలకలు మాటేది నా కాడు బావకాలు మొక్కిన చెల్లెకాయలు మొక్కిన అట్నాచి నీ కాలు మొక్క కట్టన్నా నోటి బాగా చక్కెర పోయో కట్టంలే ఇట్లా మీ బాగా కలవడతాను కొట్టాను మీకు అట్టం లేదయ్యా. మీ బాగాలు మొక్కిన మీ సెల్లకాయలు మొక్కిన మీ సెల్ల పక్క పడి నేను నిలబడ్డ నా కాలు గిట్ట ముట్టుకునేవు నా పాప చెప్పే మాట మనం చెప్పినాడు నౌకరికి వెళ్ళిపోతాము. పాటి మీద ఉన్నది 80 ఎకరం జమీను భర్తమాట దివదాడనా అని పాలెరోళ్ళ తీసుకపోతుంది. ఎక్కడ పనులు ఏమిస్తున్నది, పంటలు పండించుకుంటే పంటలకు ఎంత డబ్బు వస్తా అంత డబ్బు ఇస్తాను. ఆడబిడ్డ ఊళ్ళే వస్తాను. ఆడబిడ్డ కూడా దుర్గమని ఏమి దానం దానం అంటే దానం మంచి పెట్టబట్టిరా 2 చేతులు ఎత్తి దుర్గమనికి దండం పెడతారు. అమ్మ తల్లి సత్యవతి గర్భాన ఎంత మంచి చక్కనైనా పిల్లలు పుట్టిల్లు ఆడ తల్లికి దండం పెట్టుకుంటూ పోతా ఉన్నారు. వీరసేన మహారాజు బామ్మది గోవిందరాజు చెప్పినట్టుగా పుణ్యపతిగా రథమైన
రాజమైన రాజవల్ల పుణ్యపతి రాజంతాడు మీరు రాజమ్మ గట్టాను రోజు గట్టాను చూడవమ్మ దుర్గామణి దేవుళ్ళు మీరు రాజు కలిసి కాపురాలు ఎంత చూడవమ్మ ఇక బ్రహ్మకుడి నాతోకైనా దుర్గమని గణమాత్ర పరమాత్ర వ్యక్తి గణమాత్ర దగ్గర సంతానం అయ్యో అయ్యో రాదేవుడా గర్భిణి ఒక గడియలరా ఐదో గడియల్లా ఆ బిడ్డ గణమాత్ర పిండ అప్పుడు బిడ్డ దుర్గామణి దేవి గడియల కొద్ది గర్భి వెలుగుతుంటే ఆ తల్లి గర్భన కొడుకుల బిడ్డల బయట పడేదా ఉన్నదా మరి రోగిల్లో ఉన్న రాజులు వెళ్ళిపోయి మంత్రదాని ఎప్పుడు తోలుకొని వచ్చిందో వచ్చిన మంత్రదాని ఎప్పుడు మంత్రులు తీసిందమ్మా అమ్మవారు దుర్గామణి దేవి గర్భాన ఇద్దరు పిల్లల కోద పిల్లలు ఒక్క కొడుకు ఒక బిడ్డ జన్మైతేనా ఇద్దరు పిల్లలు జన్మైతేనా సంబరపడతా ఉండదు దుర్గామణి కొడుకు బిడ్డ జన్మించిన తల్లి గణమంత్ర దుర్గామణి ఇద్దరు కవల పిల్లలు జన్మించినప్పుడు అందరాని కాడ ఆగదమ్మి ముట్టరాని ఇక్కడ ముళ్ళు విరిసి తెల్లడి కాగితం మీద నల్లడి రైరాక ఏమంటారు రాసింది ఇక్కడ కుశలం అక్కడ సంతోషం అన్నాట మాత్రం గోవిందరాజు ఈ చెల్లెవరు అయినది ఏమనగా నా గర్భానాట మాత్రం అనగా కవల పిల్లలు ఇద్దరు పిల్లలు జన్మించింది నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ అన్నా నువ్వు లేని నా పిల్లలకు పండుగ చెయ్య నువ్వు లేకపోతే ఈ చెల్లె భూమి మీద బ్రతికేది కాదు నువ్వు లేకపోతే ఆ పొద మీద గడ్డి మొలుతు అన్నా ఈ చేతురాన దాది నాకు పెళ్లి ఎత్తున అక్కడ పండింది నా పిల్లల పురుడు అటమాత్రం పేరు పెట్టా నా పిల్లల పురుడు అందరు అమ్మన్నది అందరమ్మని ఉత్తరం ఎట్లు నీ చెల్లె దుర్గామని అని ఉత్తరాలు అన్నకు ఉత్తరాలు ఉత్తరం చూడు అన్నాడు గోవిందరాజుడికి ఎప్పుడు వచ్చిందో ఉత్తరం చదువుకున్నాడు గోవిందరాజు చెల్లె గర్భాలు ఇద్దరు పిల్లగాలు అలా విలగాళ్ళు జలిపించింది ఒక కొడుకు ఒక బిడ్డ వచ్చింది చెల్లె పురుడుకు అర్థం అంటే ఇక్కడ నాకు వీలు లేదు నేను వచ్చేటట్టు లేదు నా చెల్లెకు ఉత్తరం రాకపోతే మళ్ళీ నా చెల్లె బాధపడుతుంది కొన్నాడు గోవింద మహారాజు ఇక్కడ ప్రజలు అక్కడ సంతోషం అందే మధ్యలో ఆయన ఏమనగా చెల్లె దుర్గా మరి నా కొరున్న కాడ నాకు చెరువులు లేవు చెల్లె వద్దాం అంటే నాకు తీరికం లేదు 21 రోజు నాడు చెల్లె ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నీకెంత రాజ్యం ఉన్నది నాకంత రాజ్యం నాకెంత రాజ్యం నీకెంత రాజ్యం ఉన్నది ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావు చెల్లె నేను నిన్ను అడిగేటోడిని కాదు నీ కొడుకు బిడ్డ పేరు అతిఘనంగా పేరు పెట్టవన్నాడు ఉత్తరాన్ని మొదలు మారుతావు రాసిండు గోవిందరాజు సంతకం చేసి ఉత్తరం తీరాడు అమ్మవారు దుర్గామణి మాత్రం ఉత్తరం మాత్రం బలబల బలబల ఉత్తరాలు చదువుకున్నాయి
నీ బిడ్డ పాట మాత్రం అవునన్నా పండుగ చేసుకో పేరు నీ నోట పెట్టుకో చెల్లె మరి అయ్యో చెల్లెని వాడు మాత్రం ఇంత కాదు ఏదని వాడు మాత్రం వచ్చిన మాట అన్నది కాదు మరి చెల్లెలా నీ కొడుకు నీ బిడ్డ ఘనంగా పండుగ చేసుకోమని ఉత్తరం రాసి మరి అన్నలాగా రాకుండా మరి ఇలా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అన్న రాకపో రాకుండా నా కొడుకు నా బిడ్డ పూర్ణ అవుతారా 21 దిన అన్నచ్చదాకా అవుతుంది నా కొడుకు పేరు నా బిడ్డ పేరు నిన్ను పెడతా అని ఇద్దరు పిల్లల బాగా కట్టుకున్నది ఆ బిడ్డ అన్న తల్లి పేరు పెడితే కడువులు మెచ్చు నాకు నచ్చే పేరు ఈ జలలోకం మెచ్చే పేరు నేను కన్నా నా కొడుకు పేరురా కమల పేరా నేను కన్నా నా కొడుకు పేరురా కమల పేరా అన్న నా కొడుకు పేరు కమల తినరాదు బిడ్డ పేరు కమలాలని పేరు పెట్టుకున్నాను ఉత్తరం ఎప్పుడు రాసిందో ఆ ఉత్తరం చూసుకున్నాడు అయ్యో నా చెల్లె పిల్లగాళ్ళ పేరు కొడుకు పేరు మా అల్లుడి పేరు కమల తినరాదు కోడలి పేరు కమలరానాట అల్లుడి పేరు కమల తినరాదు కోడలి పేరు కమలరాని ఆ పిల్లగాళ్ళ పేరు ఇక్కడ సంబరపడతాడు గోవింద మహారాజు అంటే ఒక నెల 2 నెలలు 6 నెలల బాగా ఎరుగుతున్నారు ఆ తండ్రి పిల్లల మాట తరుచు వాళ్ళు అమ్మతో ఉన్నారమ్మా మరి ఇద్దరు పిల్లలు దానంగా పెద్దగా మాత్రం 3 ఏళ్ళ పిల్లలు ముచ్చలు వేతాండ్రు 3 1 4 4 1 5 ఏళ్ళ బాగా పెరుగుతున్నారా 5 ఏళ్ళ పిల్లలు ఎగినమ్మా తల్లి నిలువత ఉన్నారు పిల్లలు 5 ఏళ్ళ నాలుగు ఇద్దరు పిల్లలు అది రాత్రి రావాలి విద్య బుద్ధిగా రావన్నాని అలాగ బలబాలే కొడుకు బిడ్డ చేతికి ఇచ్చి అన్న పిల్లలతో కొన్నారమ్మా
అక్కడ చూడు గోవిందరాజుకు నౌకర అయిపోయింది. నౌకరైన డబ్బంతా పట్టుకున్నాడు గోవిందరాజు. డబ్బులన్నీ పట్టుకొని నా చెల్లి చూడగా గిన్నెలు అయితే బావ చూడగా గిన్నెలు అయితే నా చెల్లి పిల్లలు చూడాలి. వాళ్ళ పేరు కమలరాజు పళ్ళ పేరు కమలరాని. గోవిందరాజు బయలు వెళ్ళిండ రామ 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 దేవాయ రోగిల్లో ఉన్న దుర్గమని అన్న అటమాత్రం ఎంత రెండలో వస్తాను. మరి చెంబుతోటి నీళ్ళు పట్టుకుని అన్నకే బిడ్డ దుర్గమని వాణి శ్రీ నీలవేణి ఇంటి ముందు కట్టే ఆ తర్వాత ఇంటి ముందు ఉన్నాడు. ఆ చెప్పుతోటి రెత్త నీళ్ళు అన్న చేతికిచ్చి ఇదిగో నా నౌకరికి వచ్చిన డబ్బు ఇన్ని రోజులు బట్టి వారు నువ్వు వెళ్ళదీసినావు అని ఆ డబ్బులో నేను తీసుకొచ్చింది చెల్లెబోళ్ళే చెల్లెబోళ్ళే ఇప్పుడు అంత మంచిగా చెల్లె బాగా మీరు అంత మంచి అంటే అంత మంచిగా అన్నాడు. చెల్లె అంత మంచిగా అంటే మంచిగా అన్నాడు. అంతలో చెల్లె పిల్లగా అమ్మా వీళ్ళేవాళ్ళు కొత్త కనిపిస్తారు. నా అన్న మీ మామ బిడ్డ. అవును మామయ్య నమస్తే. అమ్మా వీళ్ళు ఎవరు చెల్లె? నా బిడ్డ నీ కూడలే నాకు కమలరాని మామ బిడ్డ మేనమాపులకి నమస్తే అంత మంచి మామయ్య అంత బాగా నా మామయ్య అంత బాగా నువ్వు ఎటు పోవచ్చు మామయ్య ఇక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడనే ఉన్నావు అనుకో పొద్దుగా చికెన్ తెస్తా, మధ్యాహ్నం మటన్ తెస్తా, సాయంత్రం చేపలు తెస్తా. నాకా చూడు చెల్లె అంటే చెల్లె పిల్లగాళ్ళ మాటలు పిడుగులు. ఏ మామను ఎక్కడికి పోతే మా ఇంటికానే ఉండానే మనడు కళ్ళు తెస్తాడ బరం తెస్తాడ. ఇక మా కోళ్ళైతే సాపలు చికెన్ పడుతుంటారు. సరే సరే బిడ్డ పెట్టిపోయకుండా మాట్లాడితే మంచిగా ఉన్నాయి. పిడుగులు 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 నా చెల్లె పిడుగులు అనుకున్నాడు గోవింద మహారాజు. వారి బంగళ కాడిపోతాడు నడువా వారి వేదిక తాను వస్తా ఉన్నాడు. మొగోళ్ళే నాడంటే
చిలకర మీ తాళం మీ నావ నరక ఏది కూడా ఇంట్లో ఉంటే చూసి ఓ బండ్లు వేసుకొని కొత్త కొత్త అంగిలి బట్టలు వేసుకొని బైక్ వేసుకొని వచ్చిన ఆయన ముందు బుర్రో పోరాడు వాళ్ళు చల్లకుండా తేలుతారు మీ తాళి తెంప సుభద్రు అయితే మా ఇంటి గమనే కావచ్చు ఏంద్రో నీ గమని తాడి తెంప మా ఆయన మా హస్బెండ్ గారు ఉన్నప్పుడు అయితే తీయడు కళ్ళు పంపించు ఆయన ఏమంటా నౌకరు ఏందో ఇక గీత ఏమైనా కళ్ళు రొడ్డు కళ్ళు తెస్తే కళ్ళు తెచ్చేసి ఆ కళ్ళు పట్టుకొచ్చి వాడిని పోతే 4 కిలోల బొబ్బరి గుడాలు 4 కిలోల బొబ్బరి గుడాలు కొట్టుకొని కళ్ళు తెచ్చుకొని ముందు పెడుతుంది బిడ్డ ఏదో ఆయన బిడ్డ గిలాస ఆ కళ్ళు గుడాలు ఆడు గుడాలు కథ చేసి కథ కళ్ళు కళ్ళు ఆయన కదా కళ్ళు అయినాక బిడ్డు 4 రాత్రి గడగడ గడగడ బిడ్డు కంకరాల పూట కమర పని వినట్టు రైలు పంట రైలు పని వినట్టు దగ్గర ఉన్నది ఆ పొలం తెల్లవారికి ఇంటికి 20 గుంటలు వానకాల కాలం మొత్తం దాన్ని ప్రైవేట్ దున్నిస్తే పాట ప్రైవేట్ దున్నిచ్చి బిడ్డు కందగడ్డ పెట్టే కొడుక కందగడ్డ పెడితే గడ్డ బిడ్డు ఒక్కొక్క గడ్డ కిలో 2 కిలోలు బిడ్డ ఆ కందగడ్డ మొత్తం అన్యులు తిరిగిన బిడ్డ ఎక్కడ అమ్ముడు పోలే ఆటకు మాటకు అన్ని తిరిగిర్రా ఏ అమ్ముడు ఇక్కడికి వచ్చిన బిడ్డ ఇంకొకల పైన వచ్చి కందగడ్డ అనకంతే శివరాత్రి ఒక్కొక్కరు లైన్ కట్టి బిడ్డ ఒక్కొక్కరు 3 కిలోలు 4 కిలోలు ఒక్కొక్కరు బిడ్డ ఒక్కొక్కరు పచ్చి నవల పెట్టేస్తుంది అబ్బాయికి ఏ పాట అంటారు బిడ్డ గత గత మంచి పాటలు సుభద్రే ఎవరుగా నామవాయిదా సుభద్రే అంటాడు పోయిపోయిన భర్త వచ్చిండు సోద్యాలు వేటికి రాని వచ్చి కట్టం చూసినావా కానీ నజముడు నీ సిగ్గ తీసుకొచ్చిన ముక్కు కడబెట్టి ఇది ముత్తు ముత్తు వాసన రావట్టే ఈ వాసన నేను చచ్చిపోతా తాగు నీ ఆగా అగో బాల్పు కత్తి గుర్తుకున్నా కానీ రావట్లేదు మాట ఇక్కడి నౌకరీ పైసలు మళ్ళీ గదే వచ్చేస్తారు ఎక్కడ కొడతావు మళ్ళీ గదే వచ్చేస్తారు రూపాయలు పోలే వచ్చానా మొదటి జీతమే అట్లనా ఏ పిచ్చారు రూపాయలు ఎక్కడి మా చెల్లె ఒడిలో ఓ చచ్చిన నేను ఒకడుగా మంచిగా మీడియా ఎక్కడ చేస్తారు ఓ వేస్తాడు వీణా ఉన్నారు నేను చేసిన కట్టం అంతా దాచినాలకి చేసి నా మూడు చేసిన రోజు కట్టం చేసిన దాచినాలకి పాటు చేసి ఏముండదు మీరు బాగా మాట్లాడుతారు కదా ఏమన్నా నా 5వ 10 ఇస్తే పిల్లలకి దాచిపెట్టాలి చెల్లెకిచ్చుడు నువ్వు 4 ఎవరున్నా సుభద్రి కానీ మా చెల్లింటి పోతే మా చెల్లె పిల్లగాళ్ళు మా అల్లుడు కమల వచ్చాడు మా కోళ్ళు కమలారాని ఏ మామయ్య 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 నోట్లే మామనిస్తారు పిడుగులు పొలగాళ్ళ మాటగా పిడుగులు పొలగాళ్ళతో ఎంత సంబరం అనిపిస్తుంది చెల్లె పిల్లలు తగ్గితే సంబరపడతాడు వీడు చెల్లె చెల్లె అంటాడమ్మా